ఫామ్ హౌజుల్నే ఉంటున్నాడని షెయి పాటోళ్ళు వందల వేల సార్లు అని ఉంటారు కేసీఆర్ సార్ గురించి. గైనగాడ సపడేకి ఏముంటలేడు, అన్ని చూస్తున్నాడు మీరు ఏషేటి అని షెయి పాటోళ్లకు కౌంటర్లేసిండ్రు కారు పాటోళ్ళు. మౌనంగున్నా అని తక్కువ యూసుడు కాదు, కొట్టే దెబ్బ ఎంత గట్టిగా కొడతానో చూద్దురు అని కేసీఆర్ సార్ కూడా ఓ మల్క చెప్పుకొచ్చిండు. ఇక గా దెబ్బ కొట్టే కార్యానికి ఫామ్ హౌస్లో ముహూర్తం పెట్టిండు గీయాలనే. ఓ 50 మంది కారు పార్టీ లీడర్లతోని ఇయ్యాల ఫామ్ హౌస్ ల మీటింగ్ పెట్టిండు కేసీఆర్ సారు. ఏప్రిల్ 27వ తారీఖు నాడు కారు పార్టీ పుట్టినరోజు కోసం ఏ పనులు చేయాలి, ఎసొంటి కార్యక్రమాలు ముంగటేసుకోవాలి అని ముచ్చటితోటి పాటు బహిరంగ సభ ఏడబెడితే మంచిగా ఉంటదని కూడా మాట్లాడుకున్నారట. ఈ మీటింగుల సిద్దిపేట, భువనగిరి, జనగామ అని 3 పేర్లు కూడా అనుకున్నారట. ఇక ఏ ఊరైతే మంచిగా ఉంటదని మల్లో మల్క మాట్లాడుకొని డిసైడ్ అవుతారట. ఈ నెల 12వ తారీఖు నుంచి షురువయ్యే అసెంబ్లీ మీటింగ్ లో ఎట్లా మాట్లాడాలి, సర్కారోళ్ళని ఎట్లా ప్రశ్నించాలి అనే ముచ్చట మీద కేసీఆర్ సారు సలహాలిచ్చిండట కారు పార్టీ ఎమ్మెల్యేలకు. ఇక ముంగటున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎలక్షన్ల సర్కారుకు దిమ్మ తిరిగే ప్లాన్ కూడా వేసిండట కేసీఆర్ సారు. ఉన్న 5 ఎమ్మెల్సీ జాగాలకు ఒక్క సీట్ అయితే కారు పార్టీ గెలుస్తుంది. 10 మంది జంపుగాంగా మిగిలిన 28 మంది ఎమ్మెల్యేల లెక్క ప్రకారం. కానీ గట్ల ఒక్కల్నే పోటీలో పెట్టకుండా ఇద్దరిని పోటీలకు దించాలని చూస్తున్నాడట కేసీఆర్ సారు. రెండో ఎమ్మెల్సీ ఓడిపోయిన మంచిదే గాని జంపైన గా 10 మంది ఎమ్మెల్యేలను బుక్ చేసే ఛాన్స్ ఉంటదని సారు ఆలోచన. జంపైన ఎమ్మెల్యేలు ఎట్లయినా షెయి పార్టీకే ఓటెత్తరు. అంటే పార్టీ ఫిరాయించినామని ఆళ్లే ఒప్పుకున్నట్టయితది కదా. గది చూపెట్టి సుప్రీంకోర్టులో ఇంకా గట్టిగా వాదించచ్చు కదా అని పెద్ద ప్లానింగ్ వేసిండట కేసీఆర్ సారు. ఇక కారు పార్టీకెంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, సత్యవతి రాథోడక్క, దాసోజు శ్రవణన్న పేర్లిన పడుతున్నాయి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ టికెట్ కోసం. మరి దీంట్లోకెంచి ఏ ఇద్దరికి టికెట్ ఇస్తాడో సారు గాని ఊకే ఫామ్ హౌజు అని మాట్లాడిన షెయి పాటోళ్లకు గా ఫామ్ హౌస్ కెంచే గట్టి దెబ్బ కొట్టబోతున్నాడు కేసీఆర్ సారు. సారా మజాకా అని అనబట్టిండ్రు ఈ ముచ్చట ఎరగైన కారు పార్టీ కార్యకర్తలు.